ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రాబోయే 24 గంటల వాయుగుండం విదర్భ పరిసర ప్రాంతాల్లోని దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 28.6 మిల్లీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 28, పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో 26, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 25.6, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రపురంలో 25, ఏలూరు జిల్లా కుక్కనూరులో 24.5, అల్లూరి సీతారామరాజు చింతూరులో 22.4, కర్నూలు జిల్లా నందవరంలో 18, పార్వతీపురం, మన్యం జిల్లా బలిజపేటలో 17.6, పార్వతీపురంలో 16.5, ఏలూరు జిల్లా చింతలపూడిలో 15.4, పార్వతీపురం, మన్యం జిల్లా గురుగుబిల్లిలో 12.4, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో 11.6, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 11.2, ఏలూరు జిల్లా పోలవరంలో 11.2, విజయనగరం జిల్లా మెంటాడలో 10.2, నంద్యాల జిల్లా శ్రీశైలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.